నేను దొంగ అయ్యానమాట. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు దోకుంటారు, నేనైతే దొంగ పెడుతున్నాను. ఓకే, రెడీయా? గాయస్ నేనైతే దాక్కున్నాను. అన్ని అయితే నంబర్స్ లెక్కాడు. గాయస్ నేను ఇప్పుడు ఈ బాత్రూమ్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎవడైనా ఇక్కడ ఉండొచ్చు ఒకేలా. దాకున్నాడు కదా, నేను వేరే చోటుకి వెళ్ళి దాక్కుంటాను. మా ఎన్ని రాగానే మేమిద్దరం సబ్బర్ గడ్డంకి రెడీగా ఉన్నాం. గాయస్ అయితే దోకడానికి డాబ్ పైకి వెళ్తున్నాను. గాయస్ నేనైతే డాబ్ పైన ఇక్కడ సెటిల్ అయిపోయాను. గాయస్ బయట అంతా చీకటిగా ఉన్నది. చీకటి ప్రదేశంలో వాళ్ళు దోకుంటే అంత సేఫ్ కాదని చెప్పి ఇంట్లోనే హైడ్ అండ్ సీక్ అయితే ఆడబోతున్నాం అనమాట. నేను ఇప్పుడు హే గాయ్స్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వ్లాగ్. అసలు ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేను మా తమ్ముడు కలిపి హైడ్ అండ్ సీక్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:39 అయితే అయ్యింది. ఈ టైంలో మేము నైట్ టైంలో హైడ్ అండ్ సీక్ అయితే ఆడబోతున్నాం. ఇదిగోండి మా తమ్ముళ్ళు ఇక్కడ రెడీగా ఉన్నారు. ఇప్పుడు మా తమ్ముళ్ళ పేర్లు అయితే మీకు చెప్తాను. తన పేరు వచ్చేసి రాజేష్, తన పేరు వచ్చేసి మహేష్, తన పేరు వచ్చేసి జోజ్బాబు అనమాట. ఇప్పుడు మేము అందరం కలిపి హైడ్ అండ్ సీక్ అయితే ఆడబోతున్నాం. ఇప్పుడు పంటలు వేస్తాం. ఎవరు దొంగ వస్తే వాళ్ళు అయితే దొంగ పెట్టాలి. పంటలేండి గాయస్. మహేష్ అయితే పంట వేయడం అనమాట. ఇప్పుడు మేము ముగ్గురం కలిపి వేస్తున్నాం. ఓకే, కమాన్ గాయస్. జోజ్బాబు అయితే పంట వేయడం అనమాట. చెప్పు ఇప్పుడు ఎవరో నీకులా వచ్చాను, అదే నీకులా వేసిన వాళ్ళు దొంగ, నీకులా వేసిన వాళ్ళు దొంగ. ఇప్పుడు ఓకే, నాగలి వేసిన పచ్చి పచ్చి దొంగ. గాయస్ ముగ్గురం ఒకేలా చేసాం. ఇప్పుడు మళ్ళీ అయితే వేస్తున్నాం. నేను దొంగ అయ్యానమాట. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు దోకుంటారు, నేనైతే దొంగ పెడుతున్నాను. ఓకే, రెడీయా? నేను ఇలా వెనక్కి తిరిగి లెక్క పెడతాను, మీరు వెళ్ళి దోకండి. గాయస్ బయట అంతా చీకటిగా ఉన్నది. చీకటి ప్రదేశంలో వాళ్ళు దోకుంటే అంత సేఫ్ కాదని చెప్పి ఇంట్లోనే హైడ్ అండ్ సీక్ అయితే ఆడబోతున్నాం అనమాట. నేను ఇప్పుడు అయితే అంకిల్ అయితే లెక్క పెడుతున్నాను. ఓకే, రెడీయా? నేను లెక్క పెట్టేస్తున్నాను. 1 2 నాకు అర్థం కావట్లే, అందుకనే నెదుగుతున్నాను. చూద్దాం, ఏదైనా మంచి ప్లేస్ దొరికిందంటే సెట్. ఇంకా 11 12 13 14 15. దాకడానికి అయితే వెళ్తున్నాం మేము. దాకున్నాడు కదా, నేను వేరే చోటుకి వెళ్ళి దాక్కుంటాను. మా ఎన్ని రాగానే మేమిద్దరం సబ్బర్ గడ్డంకి రెడీగా ఉన్నాం. 26 27 28 29 30. నేనైతే ఇంట్లోకి దోకడానికి వెళ్తున్నాను. గాయస్ అయితే దోకడానికి డాబ్ పైకి వెళ్తున్నాను. గాయస్ వాళ్ళైతే ఇంట్లో దోకున్నారంట. నేనైతే కూడా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. రాజేష్, మహేష్, జోజీ ఎక్కడున్నారు? గాయస్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో కూడా అర్థం అవట్లేదు. ఇక్కడ అన్ని ఇరికిరిగ్గా ఉన్నాయన్నమాట. నాకైతే భయంగా ఉన్నది. గాయస్ ఎంతలని ఎదిగినా సరే వాళ్ళు కనపట్టలేదు. ఎక్కడ ఉన్నారో చూడడానికి వెళ్తున్నాను. బాత్రూమ్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎవడైనా ఇక్కడ ఉండొచ్చు ఒకేలా. లోపల ఎవరైనా ఉన్నారా? గాయస్ ఈ బాత్రూమ్ లో అయితే ఎవరు లేరు. నేను ఇప్పుడు ఈ మంచం కింద అయితే చూస్తున్నాను అనమాట. మంచం కింద కూడా ఎవరు లేరు. ఈ మంచం కింద కూడా ఎవరు లేరు గాయస్. గాయస్ నేనైతే దాక్కున్నాను. అండ్ గేమ్ అయితే స్టార్ట్ అయింది గాయస్. గాయస్ ఒకడైతే ఇక్కడ దాక్కున్నాడు అనమాట. ఆడైతే చీకట్లో కనబడట్లేదు. మాయో గాయస్ ఆడైతే బయటకు వస్తున్నాడు. మహేష్ అవుట్. దా బయటికి రా. గాయస్ మహేష్ అయితే దొడికేసాడు నాకు ఫస్ట్ గా. ఇంకో ఇద్దరిని అయితే నెతకాలి. అయితే డాబ్ పైన ఇక్కడ సెటిల్ అయిపోయాను. మా అన్నయ్య అయితే వచ్చేస్తున్నాడు అనుకుంటా. సైలెంట్గా ఉందాం. మా అన్నయ్య కూడా ఇక్కడ డాబ్ పైన సెటిల్ అయిపోయాడు గాయస్. గాయస్ మా అన్నయ్య అయితే కిందంతా నెతుకుతున్నాడు. నేనైతే పైన దోకడానికి వెళ్తున్నాను. నేనైతే పైకి వచ్చేసాను. మా చింతమ్ముడు అయితే ఇక్కడ ఉన్నాడు. గాయస్ నాకు ఒకడైతే దొరికేశాడు. ఇంకొక ఇద్దరిని అయితే నెదుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళైతే డాబ్ పైకి వెళ్ళారు లేదా అని చెప్పి నేనైతే పైకి వెళ్తున్నాను టార్చ్ చేసుకుని. ఎవడెక్కడ ఉన్నాడో కూడా తిరగట్లేదు ఈ చీకట్లో. గాయస్ అసలు ఎవడో కనపడట్లేదు ఇక్కడ. గాయస్ డాబ్ పైన అయితే చాలా చీకటిగా ఉంది, కానీ ఎవడున్నాడో అయితే తెలియట్లేదు ఇక్కడ. గాయస్ వీళ్ళు ముగ్గురు కలిపి నాకు మళ్ళీ అయితే దొంగ పెట్టేలా చేశారు. ఇప్పుడు నేను మళ్ళీ కౌంట్ చేస్తున్నాను, వీళ్ళు మళ్ళీ దోకుంటారు. గాయస్ నేను మళ్ళీ ఇప్పుడు నెంబర్స్ అయితే లెక్క పెడుతున్నాను. మీకు చెప్పడం మర్చిపోయాను. ఇందులో ఫస్ట్ ఎవరు దొరుకుతారో వాళ్ళకి ఛాలెంజ్ అయితే ఇస్తామన్నమాట. లాస్ట్ కి మొత్తం గేమ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఛాలెంజ్ అయితే తను చెయ్యాలి. ఫస్ట్ లో దొరికిన వాళ్ళు వెళ్ళారు. 1 2 3 4 5 6 7 8 9
16, 17, 18, 19, 20, 21, 22, 26, 27, 28, 29, 30. గాయస్ నేను మళ్ళీ వాళ్ళని వెతకడానికి అయితే వెళ్తున్నాను. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనబడట్లేదు. గాయస్ నేను ఇల్లంతా వెతికేసాను, వాళ్ళు అయితే నాకు ఇక్కడ దొరకలేదు. నేను డాపైకి అయితే వెళ్తున్నాను. మళ్ళీ డాపైన దాక్కున్నారేమో. టార్చ్ అయితే మరి అంత అలా కనబడట్లేదు, ఎవరెక్కడ ఉన్నారో కూడా తెలీదు. ఇందాక ఇక్కడే నేను సబ్జెక్ట్ అయితే కొట్టారు వీళ్ళు. ఇక్కడైతే చూస్తున్నాను గాయస్, ఇక్కడైతే ఎవరో లేరు ఈ ప్లేస్ లో. గాయస్ ఈ డాబా పైన కూడా వీళ్ళు ఎక్కడా లేరు. ఏ డాబా పైన దాక్కున్నారో మరి అర్థం అవట్లేదు. గాయస్ ఇక్కడైతే ఇద్దరు దాక్కున్నారు, నాకు కనపడ్డారు. గాయస్ ఇదిగోండి, మహేష్ అవుట్, రాజేష్ కాదు మహేష్ అవుట్ అయ్యాడు. గాయస్ జోజీ కూడా అవుట్ అయ్యాడు. గాయస్ ఇప్పుడు మహేష్ అండ్ జోజీ బాబు అయితే అవుట్ అవ్వరు, ఇంకా రాజేష్ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడిని అవుట్ చేస్తే గేమ్ అయితే ఫినిష్ అవుద్ది. నాకు ఫస్ట్ ఎవరు దొరికింది? మహేష్ కదా. గాయస్ మహేష్ కి అయితే ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు రాజేష్ నాకు దొరికేసాడంటే మహేష్ కి అయితే ఛాలెంజ్ ఉంటుంది. ఇదిగోండి గాయస్, రాజేష్ కూడా అవుట్ అయిపోయాడు. రాజేష్ అవుట్, మహేష్ అవుట్, జోజీ అవుట్, రాజేష్ అవుట్. గాయస్ ఇప్పుడు ఛాలెంజ్ అయితే మహేష్ కి అయితే ఉన్నదన్నమాట. ఛాలెంజ్ అయితే ఇప్పుడు మహేష్ కి అయితే ఇవ్వబోతున్నాను. గాయస్ చూసారు కదా, హైడ్ అండ్ సీక్ గేమ్ అయితే కంప్లీట్ అయింది. మన ఫస్ట్ లో అవుట్ అయింది మహేష్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి వాడికైతే ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నారు. ఏమిద్దాం అనుకున్నారు ఛాలెంజ్? గాయస్ మేము ఇంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఫైనల్ గా మా మహేష్ కి అయితే ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడానికి అయితే ఫిక్స్ అయ్యాం. అదేంటంటే ఇదిగోండి, ఇమోజీస్ ఉన్నాయి కదా, ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే మా మహేష్ అయితే చెయ్యాలి. దయలరా మహేష్ వెళ్ళరా. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అయితే ఇదనమాట, ఇదో చూడు, ఇదిగో. ఓకేనా? చెయ్యి గాయస్ ఫస్ట్ ఇమోజీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ అది ఇదో చూడు, లైన్ గా చేసుకుంటూ వెళ్ళిపో మొత్తం అన్ని. ఇప్పుడు మూడోది కలజోడు లేదా? అరే కలజోడు ఇవ్వండి అడిగి. గాయస్ మా ఇంకో తమ్ముడు అయితే కలజోడు అయితే తీసుకొని వచ్చాడు ఈ ఇమోజీ కోసం. ఏది మంచి స్టైల్ గా నిలబడి అది. ఇప్పుడు ఫోర్త్ ఇమోజ్ చూడు, ఫోర్త్ బాగుందా? మీరు ఎట్టున్నారు. ఇప్పుడు ఐదోది అనమాట. ఫిఫ్త్ ఏంటి? ఇప్పుడు పడుకోవాలి కదా మనం, చాలా టైం అయింది. ఏది చెయ్యి, మళ్ళీ చెయ్యి ఒకసారి. గాయస్ ఈ 5 ఇమోజీస్ అయితే మా తమ్ముడు అయితే కంప్లీట్ చేశాడు. ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. ఓకేనా ఛాలెంజ్? అది మరి ఈరోజు బ్లాగ్ వచ్చేసి. వీడియో మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.